ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోటి విశ్వాసులారా, యేసు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. గత వారం అంతా కాపాడిన దేవాది దేవునికి మనందరి పక్షంగా వేలాది వందనాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. వింటున్న వీక్షిస్తున్న మిమ్మల్ని అభినందిస్తూ కృత వారికి పరిచయం చేస్తున్నారు. వారు మీరు మనం అందరం దేవునిలో ఎదగడానికి ఈ జీవవాక్య ధ్యానాలు తప్పకుండా మనకి సహాయకారిగా ఉంటుంది. విని ఆ ప్రకారంగా జీవించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనకి ధ్యాన వాక్య భాగంగా మత్తయి సువార్త 5:16, మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపునీయుడి. ప్రార్థన. మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నానైనా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, వెలుగుతున్నావా ఆరిపోతున్నావా? ఒక చిన్న క్యాప్షన్ పెట్టుకుందాం. ఈ వాక్యాన్ని ఈ గత 4 సంవత్సరాలు 2-3 సార్లు ధ్యానం చేశాం. దాన్ని మీకు గుర్తుందో లేదో మరొకసారి ధ్యానం చేద్దాం. ఎన్నిసార్లు విన్నా తరించలేం కదండి, మనం తృప్తి చెందలేం కదా. దేవుని వాక్యం సముద్రం, ఏదలేం. నేర్చుకుందాం. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున మీ తండ్రిని మహింపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఏమండి, ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక సాలెపురుగు సాలెగూడు కట్టుకుంది. ఆ కట్టుకున్నటువంటి ఆ సాలెగూడులో ఒక తేనెటీగ చిక్కుబడింది. పాపం అది వచ్చి చిక్కుబడింది. ఆ సాలు పురుగు ఈ తేనెటీగనే ఇక తినాలి నెమ్మదిగా. అది వచ్చి ఈ తేనెటీగతో సంభాషణ చేస్తుందట. ఏమని సంభాషణ చేస్తుంది? మీకు బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, పశువులు మీరు, తేనెటీగలట. ఏంట్రా అంటే అస్తమానం కష్టపడటమే, దినమంతా కష్టపడటమే. ఇక వేసవికాలం వస్తే మీరు ఈ తేనెను సేకరించడానికి, వేసవికాలం మొక్కలు పువ్వులు ఉండవు కదండి, 2-3 కిలోమీటర్ల దాకా వెళతారు, కష్టపడి తెస్తారు. ఆ తేనె పొట్టులో తేనెని దాచిపెడతారు, నిల్వ చేస్తారు. ఈ వేసవి ఎండలకి ఆ మైనంతో కట్టిన తేనె పట్టు కరిగిపోకుండా మళ్ళీ దాని చుట్టూ రెక్కలతో ఎగురుతూ చల్లగాలి ఆ పట్టు మీదకి వెళ్ళేలా చేసి ఆ తేనె పట్టు మీదకి ఆ తేనె పట్టు కరిగిపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తారు. ఇంత చేసిన తర్వాత పోనీ అదంతా మీరు తింటారా అంటే బయట వాళ్ళు వచ్చి ఎవరో ఆ తేనె పట్టుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ మీరు ఏడుస్తూ కుయ్యో ముర్రో అంటూ మళ్ళా తేనె సేకరణ చేస్తారు. ఇంత కష్టపడి ఇంత తేనెను సేకరించి అందులో మీరు తినేది చాలా తక్కువ. మమ్మల్ని చూడండి, మేమేమీ కష్టపడం, బయటికి వెళ్ళాం, హాయిగా ఒక గూడు నిర్మించుకుంటాం, అక్కడే చక్కగా ఉంటాం. ఏమీ శ్రమ పడే పరిస్థితి లేదు. ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, గాలి లేదు, ఏమీ లేదు. ఏదైనా ఒక కీటకం వచ్చి ఇందులో పడితే హాయిగా దాన్ని ఆరగిస్తాం, మళ్ళీ ఇక్కడే ఉంటాం. ఎవరికి మేము ఉపకారం చెయ్యం, ఎవరి గొడవ మాకు అక్కర్లేదు. మా పోషణ మాదే, మా సంపాదన మాదే, మా తృప్తి మాదే. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. సాలెపురుగు జీవితం గొప్పదా, తేనెటీగ జీవితం గొప్పదా? తాను శ్రమపడుతూ, తాను కష్టపడుతూ ఇతరుల యొక్క క్షేమాన్ని చూసే జీవితం గొప్పదా? స్వార్థంతో ఉన్న చోట్ల ఉండి ఇతరులకు అపకారం చేస్తూ, ప్రాణహాని చేస్తూ, ఇతరుల యొక్క జీవితం బట్టి తాము ఆనందంగా గడుపుతూ ఇది గొప్పది అనుకోవటం గొప్పదా? ఒకసారి ఆలోచించండి. జాన్ డన్నీ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, నో మ్యాన్ ఈజ్ యాన్ ఐలాండ్ అని అన్నాడు ఆయన. ఎవరో కూడా ఒక దీవి లాంటి వారు కాదు. దీవి ఎవరు ఉండరు అక్కడ, ఒక చిన్న దీవి. ఏయో కొన్ని చెట్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, చుట్టూ నీరు ఉంటుంది, అదంతే దీవి. ఎవరికి ఉపయోగం లేదు అది అక్కడ. ఉంటే ఒకవేళ ఏవైనా 2 చిన్న చిన్న జంతువులు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఎవరికి ఉపయోగం లేదా. నో మ్యాన్ ఈజ్ యాన్ ఐలాండ్ అని అన్నాడు ఆయన. అది కాదు మన బ్రతుకు, అది కాదు. కనుక దేవుని కొరకు, మంచి చేయడం కొరకు ఒక దేవుని బిడ్డగా నువ్వు ఎలాంటి ప్రభావం లోకం మీద చూపిస్తున్నావు? చిన్న ప్రశ్న వేసుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు ఆ విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థన చేయడం లేదు. నా బిడ్డలు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు నాయనా తండ్రి, కనుక వారిని లోకం నుంచి తీసుకుపోమ్మని నేను ప్రార్థన చేయట్లేదు వారి కోసం. లేదు కానీ దుష్టుని నుండి
కింద ఫుట్ నోట్లో కీడు నుండి అని ఉంటుందండి. దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. మన కోసం యేసయ్య ప్రార్థన చేస్తున్నారు, మన కోసం యేసయ్య విజ్ఞాపన చేస్తున్నారు తండ్రికి, మన క్షేమం కొరకు, మన భద్రత కొరకు. ఆయన మన కొరకు, మన క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన బిడ్డలుగా, విశ్వాసులుగా మనమేం చేయాలి? ఎలా జీవిస్తున్నాం? ఏమండి, ఇది 15వ వచనం. 16వ వచనం, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోక సంబంధి కాదు ప్రభు, కరెక్టే. కానీ లోకస్తులకు ఆయన ఎన్ని మేళ్ళు చేశారండి, ఎన్ని ఉపకారాలు చేశారు. అది సబ్బాతు దినం అని తెలిసి కూడా సబ్బాతు దిన ఆచారాన్ని మీరి ఎన్ని కార్యాలు చేస్తారు. గత మంగళవారం మనం నేర్చుకున్నాం కదా. మరి ఎలాంటి జీవితం జీవిస్తున్నాం? ఇది 16వ వచనం. 17 వదిలిపెట్టి 18లోకి వెళదామండి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. మనల్ని ఆయన లోకంలో ఎందుకు ఉంచారంటే ఆయన తాను జీవించిన కాలంలో ఎలాంటి మేలును, క్షేమాన్ని ఇతరులకు అందించారో, ఎలాంటి స్వస్థతనిచ్చారో, ఎలాంటి ఆదరణ చూపించారో, ఎలాంటి ఓదార్పునిచ్చారో నీవు నేను అదే చేయాలని ప్రభువు కోరటం. అందుకనే మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇది మన కొరకు యేసయ్య ప్రార్థన. ఏమండి, 2 మాటలు, రిఫ్లెక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్. ప్రతిబింబించడమా, ప్రభావాన్ని చూపడమా? రిఫ్లెక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్. ప్రతిబింబించడమా, మనం అద్దం దగ్గరికి వెళితే మన ప్రతిబింబం అక్కడికి కనిపిస్తుంది. ఏంటి ఉపయోగం? ఏం ఉపయోగం లేదండి. అద్దాన్ని ఇంకోవైపు తిప్పితే ఆ చెట్లు, చేమలు, ల్యాండ్స్కేప్ అన్నీ కనపడతాయి. కొండలు, కోనలు, ఒకవేళ నది అయితే నది అన్నీ కనిపిస్తాయి. ఏం ఉపయోగం లేదు. కానీ ఇన్ఫ్లుయెన్స్ అలా కాదు కదా, ప్రభావం చూపిస్తుంది. కనుక దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. వద్దు. లోకం కానీ లోకంలో ఉన్న వాటిని కానీ మనం ప్రేమించొద్దు. ఉన్నాం కనుక తినాలి, ఉన్నాం కనుక బ్రతకాలి, ఉన్నాం కనుక ధరించాలి, ఉన్నాం కనుక ఒక ఇంట్లో ఉండాలి. అంతే తప్ప నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము ఈ మాటలు వద్దండి మన జీవితంలో. ఇతరులకు నేనేం చేస్తున్నాను, ఇతరుల కొరకు నేనేం చేయగలుగుతున్నాను, ఇతరుల కొరకు నేను ఎలా బ్రతుకుతున్నాను, ఇతరుల కొరకు నా ప్రభు చేసినట్టుగా నేను ఏదైనా కొంచెమైనా చేయగలుగుతున్నాను లేదా అని ఒక చిన్న ప్రశ్న మన హృదయాల్లో మనం వేసుకోగలిగితే, దేవుని బిడ్డలు లోకంలోనే ఉండాలి, కానీ లోక ప్రభావం వారి మీద ఉండడానికి వీల్లేదు. ఏమండి, ఈ లోకాన్ని క్రీస్తు కొరకు ప్రభావితం చేయగలగాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఏమండి, పౌలు గారు ఒక శ్రేష్టమైన మాట చెప్పారండి. ఎక్కడ? 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14-16 వచనాల్లో పౌలు గారు చెప్పిన కొన్ని మాటలు మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తాను. మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని అన్నాడు. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన కనపరుస్తున్నారట. ఎలాగా? ఎంతోమందికి సహాయం చేశారు, ఎంతోమందికి ఉపకారం చేశారు, ఎంతోమందికి మేలు చేశారు. ఆ చేస్తున్నప్పుడు తనను కష్టపెట్టేవారు కొందరు, హింసించేవారు కొందరు, దూషించేవారు కొందరైతే కొట్టారు, హింసించారు. కొంతమంది అయితే అసలు మా గ్రామం విడిచిపెట్టి పోవయ్య బాబని తరిమేశారు. కానీ అందరి కొరకు మేము క్రీస్తు సువాసనగా ఉన్నాము. ఇది 14వ వచనం. 15 రక్షించబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. అది నశించేవారు కొందరున్నారు, రక్షింపబడి వారు కొందరున్నారు. వీరికి కానీ వారికి కానీ మేము క్రీస్తు సువాసనను వెదజల్లేవారిగా. ఏంటి క్రీస్తు సువాసన? వాట్ ఈస్ ది అరోమా ఆఫ్ క్రైస్ట్ లైఫ్. ఏంటి క్రీస్తు సువాసన? ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన క్షమ, ఆయన చూపిన దయ, ఆయన చూపిన జాలి. అది మేము చూపిస్తున్నాం. ఇది 15వ వచనం. 16 నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. కొంతమంది ఆయన మాటలు వినడానికి ఇష్టం చూపించారు. తీరా ఆయన చెప్తుంటే భయం వేసింది. వీళ్ళ జీవితాన్ని వదులుకోలేక, పాప బ్రతుకుల నుంచి దూరంగా రాలేక, ఈ లంచగొండి బ్రతుకును వదులుకోలేక, సరే నువ్వు చెప్పావు కానీ ఇంకోసారి చెప్పినప్పుడు వింటానులేండి, ప్రస్తుతానికి చాలండి అని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఈయనను హత్తుకుని వెంబడించినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే
వాళ్ళు రక్షించబడేవారు కనుక వారికి ఈయన జీవపు వాసన, రక్షింపబడని వారికి ఆయన మరణపు వాసనగా ఉన్నాడు. ఇది మన బ్రతుకు, మన జీవితం అలా ఉండాలి. మనుష్యులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనం ఏం చేసినా అది దేవునికి మహిమ కాదా అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో కూడా ఈ స్వభావం మారకూడదు. ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా కాదండి. ఈ స్వభావం మారకూడదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం క్రీస్తు చేత, దేవుని చేత ప్రత్యేకంగా పిలవబడిన వారు. అందరికీ పిలుపు లేదు కదా, అందరికీ భాగ్యం లేదు కదా, అందరికీ ధన్యత లేదు కదా. దేవుడు మనకు మాత్రం ఇచ్చాడు కదా. కనుక ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని ప్రభు మన నుండి ఆయన కోరుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పేతురు గారు అంటాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇది మన స్పెషాలిటీ. దానిని నిలుపుకోవడానికి మన ద్వారా పరలోకమందున్న తండ్రి మహిమపరచబడినట్లు లోకం ఎదుట మన వెలుగు ప్రకాశింపబడాలి. నేను వెలుగుతూ లోకాన్ని వెలిగించే బిడ్డగా ఉండాలి. నా వెలుగు లోకంలో నింపబడాలి. మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏమంటే మనం ఫెయిల్ అయ్యామా? మనం ఫెయిల్ అయితే దేవునికి ఇష్టమా, సంతోషమా? యోబు గ్రంథం 11:17 అంటాడు, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. ఎప్పుడు? క్రీస్తును పోలని జీవితం, క్రీస్తు జీవించిన జీవితం, ఆయన చెప్పిన ఆ ప్రకారంగా చేసిన జీవితాన్ని నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయ కాంతి వలె, అరుణోదయం వలె కాంతిగా ఉండను. చీకటి కమ్మినా సరే చీకటి ఉంటుంది. మన బ్రతుకులో చీకటి ఉంటుందండి. ఫెయిల్ అయినట్టు ఉంటుంది, పడిపోయినట్టు ఉంటుంది. కానీ నువ్వు యేసు ప్రభు బిడ్డగా ఉంటే తిరిగి మరలా వెలిగింపబడతావు. ఏమంటే యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు శిరచ్ఛేదనం చేయబడ్డాడు కదా. శిష్యుడైన యోహాను గారు ఎన్ని కష్టాలు అనుభవించారండి. సలసల కాగుతున్న నూనెలో వేయబడ్డారు. చావలేదని తీసుకెళ్ళి పద్మాస దీపంలో వదిలేశారు. దేవుడు ఆయన వదిలిపెట్టాడా? ఏమండి, వారు రాసిన ఆ పత్రికలు చదువుతూ ఇవాళ మనల్ని మనం సరిదిద్దుకుంటున్నామండి. వెలుగు వెలగాలి. 34వ కీర్తన 5వ వచనంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూను లజ్జింపకపోవును. నువ్వు సిగ్గుపడవు. నువ్వు వెలుగుతావు దేవుని వైపు చూస్తే. నువ్వు సిగ్గుపడే పని రాదు. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే దుఃఖపెట్టారో వారు సిగ్గుపడ్డారు. వేసేయి, విగ్రహానికి నమస్కరించలేదు కనుక అగ్నిగుండంలో వేసేసారు. ఎవరు సిగ్గుపడ్డారు? ప్రార్థన చేయొద్దురా బాబు అంటే రోజుకు 3 సార్లు యెరూషలేము వైపు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తావు. నువ్వు వేసే సింహాల బోన్లో ఎవరు సిగ్గుపడ్డారు? అయ్యా, వీరి దేవుడే నిజమైన దేవుడు అండి, దానియేలు దేవుడే గొప్ప దేవుడు అండి, ఆ దేవుడిని తప్ప ఇంకే దేవుడిని పూజించడానికి వీల్లేదండి. ఎవరు సిగ్గుపడ్డారు? ఎవరు ఒప్పుకున్నారు? అందుకని దానియేలు 12:3 అంటారు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. వారు నిరంతరము నక్షత్రముల వలె ప్రకాశిస్తారు. మన నుంచి ఆ బ్రతుకు ప్రభు కోరుతున్నారు. ఏమంటే అందుకనే సత్క్రియలు చూచి ఏంటి మన నుంచి తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6:18 వచనంలో, వారు వాస్తవమైన జీవము సంపాదించుకుని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధననిధిలో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి చెప్పునైనా, బోధించినైనా, ఆజ్ఞాపించినైనా పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. వాస్తవమైన జీవము సంపాదించుకోవాలి అంటే, రాబోవు దినముల కొరకు ఒక మంచి పునాది మనం వేసుకోవాలి అంటే ఔదార్యం కలిగిన జీవితం
వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనుడి. ఔదార్యమనే వెలుగు ప్రకాశింపబడాలి. తమ ధనములో ఇతరులకు పాలిచ్చే ప్రకాశత మనం ప్రదర్శించాలి. సత్క్రియలనే ధనాన్ని కలిగినటువంటి బిడ్డలుగా ఉండేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. తీతు పత్రిక 2:7 పౌలు గారి రాస్తాడు, పరపక్షముందుండి వాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయము మాదిరిగా కనపరుచుకో. ఇది 7వ వచనం. పరపక్షం ఎవడు అపవాది ఉన్నాడు, మన మీద ఏవేవో అపవాదులు నిందలు వేసి మనల్ని అవమానపరచాలనుకుంటాడు. కానీ వాడు సిగ్గుపడాలి. వాడు సిగ్గుపడాలి అంటే నువ్వు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనే ప్రకారంగా ఆ జీవితాన్ని నువ్వు జీవిస్తే వారు సిగ్గుపడతాడు. ఇది 7వ వచనం. 14వ వచనం, ఆయన సమీపమై ఉన్న రీతిని ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఎందుకు మన కోసం ఆయన చనిపోయేటంటే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి మంచి చేసేటువంటి విషయాల మీద ఆసక్తి కలిగిన ప్రజలను తన కొరకు ఆయన నిర్మించుకొని వారిని తన సొత్తుగా చేసుకోవడం కోసం మన కోసం ఆయన తన ప్రాణం పెట్టాడు. అంచేత మనం ఎలాంటి జీవితం జీవించాలి, ఎలాంటి బ్రతుకు బ్రతకాలి, ఎలాంటి జీవితం మీద మనం ఫోకస్ పెట్టాలి. ఏమండి, నువ్వు ఒక మంచి జీవితం జీవిస్తున్నావంటే దానికి తగిన ఫలితం కనిపించాలి కదా. నోటి మాటేనా ఏమండి, నోటి మాట చెప్పేసి మరి యేసుప్రభు నమ్ముకోండి మీ కడుపు నిండిపోద్దంటే అవుతుందా? అవ్వదు కదా. మార్కు 4:20 ఏమన్నాడంటే మంచి నేలను పడిన విత్తనం అంటే వారు ఎవరనగా వాక్యం విని దానిని అంగీకరించి 30 60 100 ఫలించేటువంటి వారు. మంచి నేలను పడిన విత్తనం ఎలాగైతే ఫలిస్తుందో దేవుని వాక్యం మన హృదయంలో పడి అది ఫలించాలి. లేకపోతే లోక 13:9 అంటాడు, అది ఫలించినా సరే ఫలించని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. మనం ఫలించాలి. ఫలించబడకపోతే ఆయన నుంచి దూరపరచబడతాం. నరికి బయట పారేస్తే దేనికి పనికి వస్తుంది? అది అగ్నిలో పడవేయబడి కాల్చబడుతుంది. వద్దు, మనం ఫలించాలనేది ప్రభు కోరుతున్నారు. తలాంతులు ఇచ్చారు, ఇచ్చిన వారు వెనక్కి తీసుకొచ్చారు, సంతోషంగా అప్పగించారు. ఒకడు ఏవేవో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నారండి, నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసిన ఎడల నేను వచ్చి వడ్డీతో సహా దానిని తీసుకుందని కదా. కానీ నువ్వెందుకు భూమిలో కప్పెట్టావు? నువ్వు బాగుపడలేదు, ఇతరులను బాగు చేయలేదు, దుర్వినియోగం చేశావు. నా ఆశీర్వాదాలు నా దీవెనలు అని ప్రభు మనతో అనకూడదు. అలాగే లోక 20:10 ద్రాక్ష తోట గురించి ఆయన చెప్తాంటాడు, పంటకాలం అంతాడు ద్రాక్ష తోట పంటలో తన భాగం ఇమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ దాసుని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆమేన్. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఫలించాలి. దేవునికి మహిమ, యేసయ్యకు శిష్యులుగా. ఇది 8వ వచనం. 16వ వచనం అంటాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని నియమించుతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం ఇచ్చావు, వినే అవకాశం ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు. నేను విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము పదిలపరుచుకొని ప్రభువా నీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. ప్రభువా, వెలుగుతున్నామా, ఆరిపోతున్నామా? మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చావు తండ్రి, మీకు వందనాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచుకోవడానికి, వాక్యానుసారంగా జీవించడానికి తగిన శక్తి దయచేయి. వింటున్న వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి నాయన. వారి యొక్క ఉద్యోగాలు, వృత్తి, వ్యాపారం, వ్యవసాయం అన్ని రంగాల్లో కూడా తోడుగా నడిపించు. కుటుంబాల్లో ఉన్న బిడ్డలు వారి యొక్క చదువులు సహాయం చేస్తూ వచ్చారు, నీకు వందనాలు. పరీక్షలు వ్రాసారు, మంచి ఫలితాలు ఇవ్వండి. వ్రాస్తున్న వారికి తెలివిని, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని దయచేయి. అలాగే చదువు పూర్తి చేస్తున్న వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. నేను ఉద్యోగంలో ఉన్న వారికి వివాహాలు ఇవ్వాలి,
తగిన సంబంధాలు చూపించండి. ఏ పరిస్థితిలో బిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ నిరాశకు గురి కాకుండా కాపాడు. చంటి బిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాపులు ఉన్నవారు ఈ వేసవి ఎండలు, గాల్పులు తట్టుకోవడానికి తగిన శక్తిని మనం ప్రార్థన చేస్తున్నాను. నాయనా, ఈ లెంటెన్ సీజన్లో ప్రతిదినం నీలో ఎదగడానికి మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. ప్రభా, అలవాటుగా ఆచారబద్ధంగా కాదు, కానీ మమ్మల్ని మేము మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఈ కాలాన్ని మేము సద్వినియోగం చేసుకునే భాగ్యాన్ని, ధన్యతను దయచేయండి. సంఘాలన్నిటినీ కూడా దీవించండి. ప్రభా, సంఘ కాపరులు, విశ్వాసులు ప్రతి ఒక్కరిపై నీ కృపావర్షాన్ని కుమ్మరించండి. ఆయన మా రాష్ట్రాన్ని, దేశాన్ని దీవించండి. విదేశాల్లో ఉండే బిడ్డలపై నీ కృప కుమ్మరించండి. వారికి చదువులు, ఉద్యోగాల్లో మీ క్షేమం, కాపుదల దయచేయి. ప్రభా, మరొక మంగళవారం కలిసి ప్రార్థించేంతవరకు మీ కృపాక్షేమములు మా అందరి వెంట రానిమ్మని, ప్రార్థన కరుణతో ఆలకించి దీవించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్టు భూమి అందు నెరవేరునుగాక. మనుదినాహారం నేడు మాకు దయచేయము. మాటల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సోదరులను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక, ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరొకసారి మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాలు నేను తెలియజేస్తున్నాను.